అక్క మూర పూలెంత? పెళ్ళానికి పూలు కొనుకెళుతూ మోరెంత అంటావేంటి? ఎన్ని మూరలు కావాలో చెప్పు. 2 మూరలు కావాలి. ఇచ్చే రేట్ ఎంతో చెప్పు. అందరికి ఇచ్చే రేటే. నీకు ఎక్కువ చెప్తానా ఏంటి? మల్లెపూలు కావాలా, చామంతి పూలు కావాలా? మల్లెపూలు ఇవ్వక్క, అవే మావాడికి ఇష్టం. ఓహో, నీ పెళ్ళానికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో తెలుసుకున్నావన్నమాట. నీ పెళ్ళాం చాలా అదృష్టవంతురాలయ్యా. సరే అక్క, ముందు పువ్వులు కట్టు. ఇదిగో వాసు. ఇదిగో అక్క 20 రూపాయలు. బాబు చిల్లర తీసుకెళ్ళు. ఉంచుకో అక్క. భయ్యా కింగ్స్ ప్యాకెట్ ఇవ్వండి. అలాగే బాబు. ఒరే మావా, ఫోటోలో ఫిగర్ చూడరా, మస్తుంది. అవునరా మామ, భలేగుంది. రేయ్, ఇంత అందంగా హంసలా ఉందిరా. దీన్ని ఎవడు కన్నాడో కానీ వాడికి హ్యాట్స్ ఆఫ్ రా. అవును, ఇది అసలు ఫోటోనా పెయింటింగా? రేయ్, దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ వాడు అదృష్టవంతుడురా. ఒరే పిచ్చోడ, ఇలాంటి దాన్ని ఎవడైనా పెళ్లి చేసుకున్నాడంటే అది వాడి కర్మరా. ఇలాంటి వాళ్ళ మొగుళ్ళందరూ డమ్మీలే. ఏంట్రా ఏంట్రా అన్నావు రాస్కెల్? రేయ్, ఎవడ్రా నువ్వు? నా ఫ్రెండ్ మీద చేస్తున్నావు. రాయ్, ఇప్పటిదాకా మీరు ఎవరి గురించి అయితే తప్పుగా మాట్లాడారో అది నా భార్యరా. ఓహో, డమ్మీ అనుకుంటే హీరో బిల్డప్ ఇస్తున్నావేంట్రా? ఎరా, నా భార్య గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఊరుకుంటానా? నీ భార్య అయితే నీ ఇంటికి వచ్చేమన్నా అన్నామా? క్యాలెండర్లో చూసి 1,00,000 అనుకుంటాం. ఏం చేస్తావురా? రాయ్, ఏం చేస్తానా? ఆగండి ఆగండియా, ఆగండి బాబు, ఆగండియా, ఆగండియా. బాబు ఏంటి బాబు, చూస్తే జెంటిల్మెన్లా ఉన్నావు, వాళ్ళతో నీకెందుకు బాబు? ఏమయ్యా, మీరు వెళ్ళండి ప్లీజ్, మీరు వెళ్ళండి అయ్యా. రేయ్, చూస్తారా? నీ అంతు చూస్తా, పదండ్రా. ఆ పోకిరి వాళ్ళతో నీకెందుకయ్యా? వాళ్ళంతేనయ్యా, ఆడవాళ్ళు కనిపిస్తే అలా అంటూ ఉంటారు. ఇలాంటి వృత్తిలో ఉన్న వాళ్ళని నలుగురు మెచ్చుకుంటారు, మరో నలుగురు ఇలా తప్పుగా మాట్లాడతారు. ఇలాంటివి లెక్కలోకి తీసుకోకూడదయ్యా. సరే వెళ్ళయ్యా, వెళ్ళు బాబు, వెళ్ళు. అర్చన, రెండత్తయ్యా. ఏంటమ్మా ఇంకా కడుపులో నొప్పిగానే ఉందా? తగ్గలేదా? పర్లేదత్తయ్యా, కొంచెం తగ్గింది. ఆ దేవుడు ఆడవాళ్ళకి ఈ అవస్థలు ఎందుకు పెట్టాడో ఏంటో. నీ ఇబ్బంది నాకు తెలియదా ఏంటమ్మా? ఇదిగో ఆ మందుకు సరైన మందు ఈ మజ్జిగలో కలుపుకొచ్చాను. ఇదిగో తాగు. వద్దత్తయ్యా, ఇప్పుడే మాత్రలు వేసుకున్నాను. చూడమ్మా, ఆ మందులకి ఇంజెక్షన్లకి అది తగ్గదమ్మా. బాగా వేడి చేసి ఉంటుంది, అందుకే ఆ నొప్పి. దానికి నాటు వైద్యమే సరైంది. తాగు. ఏంటమ్మా అంత ఆశ్చర్యంగా నా వైపే చూస్తున్నావు? ఆశ్చర్యమే అత్తయ్యా. నిన్నటి నుంచి ఇంట్లో జరిగేవన్నీ చూస్తుంటే ఆశ్చర్యంగానే ఉంది. ఇదంతా కళా నిజమా అనిపిస్తుంది. నీకలా అనిపించడంలో తప్పేమీ లేదమ్మా. నేను ఆ స్థాయిలో నా గయ్యాళితనం చూపించాను కదా. అన్నదాని మాటలన్నా, చేయరాని చేతలు చేసి ఇబ్బంది పెట్టాను. పిచ్చి పిచ్చి శాపనార్థాలు పెట్టిన పాపాత్మురాలనమ్మా నేను.
అత్తయ్య ఏంటిది? పాత విషయాలన్నీ తలుచుకొని ఎందుకు బాధపడతారు? మర్చిపోండి. అత్తయ్య, ఏంటమ్మా? ఏమ్మా, తయారైనట్టున్నావు? ఎక్కడికెళ్తున్నావు? మధ్యాహ్నం వాసు ఫోన్ చేశాడు అత్తయ్య. సాయంత్రం బయటికి వెళ్దాము, రెడీగా ఉండమని చెప్పాడు. ఎప్పుడు ఇద్దరు చిరుబురులాడుకుంటుంటారు? మాటలు ఎప్పుడు కలిసాయమ్మా? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య. వాసు మనసు మార్చుకున్నాడేమో అనిపిస్తుంది. అదే జరిగితే మంచిదే కదమ్మా, మనందరూ సంతోషించాల్సిన విషయం. అవును, వాసు ఎలా మారాడంటావు? తెలీదు అత్తయ్య. ఇంటికి వచ్చాక అన్ని క్లియర్గా మాట్లాడతాను అన్నాడు. వాసు వస్తే గానీ తెలీదు. ఏదైతేనే నువ్వు వాసు మునుపట్ల చక్కగా కలిసుంటే మేమందరం ఆనందిస్తాం. నా మనసు చాలా ప్రశాంతంగా ఉందమ్మా. ఈ ఆనందం ఎప్పుడు ఇలాగే ఉండాలని, ఈ ఇంట్లో మరే గొడవ రాకుండా కాపాడమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అత్తయ్య, నేను వాసు ఈ పూటకు బయట భోంచేస్తాము. మీ మటుకు మీరు వండుకోండి అత్తయ్య. అలాగేనమ్మా. అడుగో, వాసు వచ్చాడు. వాసు, వాసు, ఈ చీర ఓకే కదా? లేకపోతే ఇంకోటి మార్చుకుని రానా? అదేంటి వాసు, ఏం మాట్లాడవు? కనీసం పువ్వులు కూడా తీసుకురాలేదు. ఎరా వాసు, బయటికి వెళదామని ఫోన్ చేసి చెప్పిన వాడివి వచ్చేటప్పుడు 2 మూరలు పువ్వులు తీసుకొస్తే నీ సొమ్మేం పోతుందిరా? సరే వద్దులేండి అత్తయ్య, బయటికే కదా వెళ్తున్నాం, అక్కడ కొని పెట్టుకుంటానులేండి. బయటకా? మనం బయటకి ఎందుకు వెళ్తున్నాం? ఏరా, బయటికి వెళ్దాం రెడీగా ఉండమని చెప్పింది నువ్వే కదా? రేవతి రెడీ అయి కూర్చుంటే ఇప్పుడొచ్చి ఏమీ ఎరగనట్టు బయటికి ఎందుకు అని మాట్లాడతావేరా? అవును అన్నాను. అంటే వెంటనే వెళ్ళాలని రూల్ ఏమైనా ఉందా? బయటికి వెళ్దాం అనగానే సినిమా స్టార్లో జిగేల్ జిగేల్ మనం రెడీ అవ్వాలా? ఒరేయ్, ఏమైందిరా నీకు? రాగానే గొడవకు దిగుతున్నావు? ఇప్పుడు రేవతి చేసిన తప్పే ఉందిరా. లేకపోతే ఇంకేం చేయాలి? ఈవిడ గారు చేసిన పనికి నేను బయట తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. ఈవిడ గారి వల్ల నేను ఇన్ని అవమానాలు భరించాల్సి వస్తుందని కళ్ళ కూడా ఊహించలేదు. ఏరా, నీకేమైనా తలతిక్కా? మధ్యాహ్నం తనతో ఫోన్లో బానే మాట్లాడమని చెప్పింది, ఇప్పుడొచ్చి ఇలా చిరుబురులాడుతున్నావు. నువ్వు ఏ క్షణంలో ఎలా మాట్లాడతావో అర్థం కావట్లేదురా. మధ్యాహ్నం మా ఎండి మోడలింగ్ చేస్తే తప్పే ఉంది, మంచిదే, మీ ఆవిడ చాలా మంచి పని చేస్తుంది అన్నారు. ఆయన ధర్మంగానే మాట్లాడుతున్నారు అనిపించింది. నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని బాధ అనిపించి దీంతో మంచిగా మాట్లాడాను. బయటికి వెళ్తున్నాం అని చెప్పాను కదా, తను సంతోషంగా ఎదురు చూస్తుంటుందని నేను వచ్చేటప్పుడు పూలు కొందామని పూల షాప్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఉండేవాళ్ళు దీని పోస్టర్ని చూసి ఎంత అసహ్యంగా మాట్లాడారు. వాళ్ళు అలా మాట్లాడుతుంటే నాకు తిక్కరేగి వాళ్ళకి 4 తగిలించొచ్చాను. ఏంట్రా, 4 తగిలించావా? అవును, తగిలించొచ్చాను. చాలా పెద్ద గొడవ జరిగింది. అయ్యో, దెబ్బలేమైనా తగలేవా? ఏయ్ ముట్టుకాక, అసలు ఏం జరిగినా నీ మూలంగానే, మళ్ళీ నీ సానుభూతి ఏంటి? మగవాళ్ళందరూ నీ అందచందాలను చూసి ఓ పిచ్చివాళ్ళు అయిపోవాలి, ఆడవాళ్ళు నిన్ను మెచ్చుకోవాలి. ఇదేగా నీ మనసులో ఉన్న కోరిక? ఏంటి వాసు ఆ మాటలు? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెడుతున్నావు? ఏయ్, నేను నిన్ను మాటలను బాధపెట్టడం కాదు, నువ్వు నీ పెద్ద వేషాలతో నన్ను బాధపెడుతున్నావు. అవమానంతో చచ్చేలా చేస్తున్నావు. నా జీవితం నాశనం చేస్తున్నావు. ఇలా జరుగుతుందనే ఈ యాక్షన్, ఈ పబ్లిసిటీ వద్దని చెప్పింది. నా మాట నువ్వెందుకు వింటావే? నీ పంతం నీకు ముఖ్యం. ఒరేయ్, దారిని పోయే దానిలు ఎవరో ఏదో వాగారని రేవతిని ఎందుకు బాధ పెడతావు? ఎవరో ఏదో ఎవరి గురించి మాట్లాడితే నాకెందుకో, కానీ వాళ్ళు నా కళ్ళ ముందే నేను వినేటట్టుగా నా పిల్లం గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అది భరించడం నా వల్ల కాలేదు. అది వింటుంటే నా రక్తం సలసల కాగిపోయింది. నువ్వు అక్కడుండి ఆ మాటలు వినుంటే నీకు తెలిసేది ఆ బాధ ఏంటో. ఒరేయ్, పిచ్చితనంగా మాట్లాడుకురా. ఉద్యోగాలకెళ్ళి ఆడవాళ్ళను కూడా పోకిరి వాళ్ళ పొగరు బట్టి ఏదేదో వాగుతూనే ఉంటారు. అవన్నీ వింటూ బాధపడుతూ కూర్చుంటావా? ముందు నేను కూడా ఇలాగే అనుకుని తనని వద్దన్నాను. కానీ ఆ తరువాత ఈ వీధిలో ఆడవాళ్లంతా నీ కోడలు ఫోటో చూస్తే మహాలక్ష్మిలా ఉంది, చాలా ఆనందంగా ఉంది భాగ్యం అంటుంటే నా మనసు మార్చుకున్నానురా. ఆ మాటలకి నేను చాలా గర్వపడ్డాను కూడా. ఊరికి కబుర్లు చెప్పకమ్మా. ఆ తెచ్చిచ్చే డబ్బులు కాసుపడి నువ్వు మనసు మార్చుకున్నావు. కానీ నాకు
ఆ డబ్బు వద్దు, నేను మనసు మార్చుకోవాల్సిన అవసరం లేదు. చూడు రేవతి, నాకు గౌరవం మర్యాదలే ముఖ్యం, అభిమానంతో బతకడం ఇష్టం. నువ్వు నేను ముఖ్యం అనుకుంటే, నాతో కలిసి బతకడం ముఖ్యం అనుకుంటే నీ యాక్టింగ్లు మానేయి. లేదు, నటనే ముఖ్యం అనుకుంటే నన్ను మర్చిపోవడం మంచిది. ఏది ముఖ్యమో నువ్వే ఆలోచించు. చిచ్చి, వీడెప్పుడు ఇంతే. తను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటాడు. లాయర్ గారు, ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అని నన్ను టార్చర్ పెట్టడమే తప్ప మా అమ్మని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా లేదా? కోపగించుకోకండి దినాగారు. మీ అమ్మగారు మామూలు కేసులో ఏమైనా జైలుకి వెళ్ళారా ఏంటి? గంజాయి కేసు, అందులోంచి బయటపడటం మామూలు విషయం కాదు. మర్డర్ కేసు నుంచైనా తప్పించచ్చేమో కానీ ఇది చాలా కష్టం. కాస్త అర్థం చేసుకోండి. ఏంటంటే అర్థం చేసుకునేది? మర్డర్ చేసిన వాళ్ళు వారం రోజులు బయటకు వచ్చేస్తుంటే ఇదంత పెద్దది కష్టం అంటావేంటి? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆ కోపమే వద్దనేది. కొన్ని విషయాల్లో అలా జరిగిపోతూ ఉంటుంది, కొన్ని విషయాల్లో ఇలా జరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వాయిదా కల్లా మీ అమ్మని ఎలాగోలా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎలా ఎలా నమ్మమంటావు? మీ అమ్మగారి కేసు విషయంలో సరైన సాక్ష్యం లేదని పోయిన వారమే మలుపు తిప్పి మడత పేచి పెట్టాం. ఈసారి దాన్నే వాదించి జడ్జి గారి తల బొప్పి కట్టించి ఎలాగైనా మీ అమ్మగారిని బయటికి తీసుకొస్తానండి. ఈ వాయిదాలోపు ఖర్చులకి కాస్త సొమ్ము విదిలించారనుకోండి, నేను ఆ పనిలో పడతాను. చూడు, ముందు మా అమ్మ బయటికి రావాలి, అప్పుడే నేను నీకు డబ్బులు ఇచ్చేది. అప్పటి వరకు 1 రూపాయి కూడా ఇవ్వను. ఏంటలా చూస్తున్నావు? డబ్బులు ఇవ్వలేదని ఏదన్నా గోల్మాల్ చేసావో నా సంగతి తెలుసు కదా. నీకు గోరి కట్టే ఏర్పాటు చేస్తాను. అమ్మమ్మమ్మమ్మ, మీరు అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి. ఈసారి ఎలాగైనా మీ అమ్మగారిని గ్యారంటీగా బయటికి తీసుకొస్తాను, సరేనా? నమ్మమంటావా? నమ్మండి సార్. సరే జయంతి, పద. వస్తాను సార్. నమస్కారం అమ్మా. అన్నయ్య, ఏంటి? పాపం ఆ లాయర్కి కాస్తైనా డబ్బులు ఇచ్చుండొచ్చు కదా. నువ్వు ఒక అమాయకి రాలివి. వాడికి అడిగినప్పుడల్లా అలాగే ఇచ్చాను. ఇంకా ఇస్తే నెక్స్ట్ వాయిదా అంటూ మన దగ్గర డబ్బులు ఆగటమే గాని అసలు కేసు ముందుకెళ్లే ప్రయత్నమే చేయడు. డబ్బులు ఇవ్వటం ఆపేస్తే గాని కేసుని ముందుకు నెట్టే ప్రయత్నం చేయడు. అప్పుడే కదా మనిద్దరం సంతోషంగా ఉండేది. ఏం సంతోషమో ఏమో. ఎలా సంతోషపడమంటావు? అదేం జయంతి అలా అంటావు? అమ్మ బయటికి రావడం మనకు సంతోషమే కదా. అన్నయ్య, అమ్మ జైలు నుంచి బయటికి రావడం సంతోషమే. కానీ అసలు అమ్మ జైలుకు వెళ్ళడానికి కారణం ఎవరు? మా అత్త రాక్షసి వరలక్ష్మి. అది క్షణక్షణం బాధపడుతూ బతికితే గాని నాకు ఆనందం కలగదు. దాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాను. నిజమే నువ్వన్నది. నువ్వు చాలా కష్టపడుతున్నావు. నన్నేం చేయమంటావు? అది కాదన్నయ్య, ప్రియన్ జైలుకి తీసుకెళ్లి ఇదిగో అమ్మ నీ కాబోయే కోడలంటే అమ్మ ఎంత సంతోషపడింది. ప్రియన్ అడ్డం పెట్టుకుని మా అత్త మీద పగ తీర్చుకుంటానన్నప్పుడు అమ్మ ఎంత ఆనందపడింది. కానీ అమ్మ బయటకొచ్చేసరికి మనం అనుకున్నది ఏదీ జరిగేటట్లేదు కదా. ఏంటి జయంతి నువ్వనేది? ఎందుకు జరగదు? ప్రియ ఏమనింది? మా అమ్మా నాన్న ఇష్టపడందే ఈ పెళ్లి జరగదని చెప్పేసింది కదా. ఎలా మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది? మన అమ్మని ఎలా సంతోషపెట్టడం? ఏంటి జయంతి, నా పెళ్లి విషయంలో నువ్వేం చేయలేవా? నువ్వు మీ అత్తయ్య మావలతో మాట్లాడలేవా? వాళ్ళని కన్విన్స్ చేయలేవా? కన్విన్సా? నేనా? అసలు ఈ టాపిక్ తెచ్చిన మరుక్షణం నన్ను నా భర్త ఆ ఇంట్లోంచి గెంటేస్తాడు. నీ పెళ్లి సంగతేమో నా పెళ్లి చేస్తాడు, నన్ను నరికి పోగులు పెడతాడు, నా సంసారం చట్టుబండలైపోతుంది. ప్రియ నీ మీద చూపించే ప్రేమ చూసి నువ్వు చిటికి వేయగానే కుక్క పిల్లలా నీ వెంటపడి వచ్చేస్తుందనుకున్నాను. కానీ అది దాని అమ్మా నాన్న ఒప్పుకోందే పెళ్లి జరగదని ససేమిరా చెప్పేసింది కదా. అదలా అంటుందని నేను అస్సలు ఊహించలేదు. మా అత్త మామలు ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకోరు.
ఒకవేళ వాళ్ళు మెత్తబడ్డా మా ఆయన అస్సలు ఒప్పుకోడు. అన్నయ్య, ఈ విషయంలో మనం ఓడిపోతాం అనిపిస్తోంది. చూడు జయంతి, నువ్వలా అధైర్యపడకు. మీ అత్త మామలే కాదు, మీ ఆయన కూడా నన్ను బతిమెలాడి ప్రియని పెళ్లి చేసుకోమని అడిగేలా చేస్తాను. అది ఎలా? ఏం చేస్తావన్నయ్యా? చూస్తూ ఉండు. రా వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. రామ్, ఒకసారి క్యాబిన్లోకి రా. రామ్, కూర్చో. రామ్, మొన్న ఫ్రెంచ్ ఇంజిన్ డీలర్షిప్ పొజిషన్ ఏంటి? ప్రాసెసింగ్ కంప్లీట్ అయిందా? ఫార్మాలిటీస్ పూర్తి చేశారా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అది 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 వాట్ హ్యాపెన్ యా? లేదు సార్, ఇంకా చేయలేదు.